అందరికీ నమస్కారము. జ్ఞానదీపికకు స్వాగతం. నేను మీ రాధికా శ్రీనివాసిని. మొట్టమొదటిగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు ఆదిశంకరాచార్యులు వారు రచించిన సౌందర్య లహరిలో 4వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అర్థ సహితంగా 4వ శ్లోకాన్ని ఉచ్చారణతో సహా నేర్చుకుందాం. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణః త్వమేకాన్నైవాసి ప్రకటితవరాభీత్య భినయా భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క పాదాల గురించి, పాదములను ఆశ్రయిస్తే మనకి లభించే ఫలం ఏమిటి అనేది ఈ శ్లోకంలో మనకి చూపిస్తున్నారు. సో త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణః త్వ అన్యః దేవానాం త్వ అన్య దేవానాం అంటే అమ్మ నువ్వు తప్పించి అన్య దేవతలు, మిగతా దేవతలందరూ అంటే నువ్వు ఒక్కదానివి తప్పించి సమస్త దేవతలందరూ కూడా త్వదన్య దైవత గణః త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణః. అభయముద్ర వరదముద్ర పట్టుకుంటున్నారమ్మా అందరు దేవతలు, నువ్వు ఒక్కదానివి తప్పించి. అభయముద్ర వరదముద్రలు ధరించని దేవత తల్లివి నువ్వు ఒక్కదానివేనమ్మా అని అన్నారు. ఎందుకు ఇలా ఆదిశంకరాచార్యుల వారు ఇలా చెప్తున్నారు? అభయవరద వరదముద్ర లేకుండా ఏ తల్లి ఉంటుంది? అది ఆ తల్లే కాంచీపురం కామాక్షి అమ్మ అనమాట. ఆ కామాక్షి అమ్మ చేతులు 4 చేతులు చతుర్బాహు సమన్విత అంటాం కదా. 4 చేతుల్లో ఏమేమి ఉంటాయి? ఒక దానిలో అంకుశం ఉంటుంది, పాశం ఉంటుంది, చెరకు విల్లు ఉంటుంది, పూల బాణాలు ఉంటాయి. మరి అమ్మ చేతులు ఖాళీగా లేవు కదా. అభయహస్తం వరదహస్తం ఎక్కడి నుంచి వస్తుంది? 4 చేతుల్లో 4 ఉన్నప్పుడు మిగతా ఆ 2 హస్తాలు ఎలా పట్టుకుంటుంది? అవసరం లేదమ్మా నీకు. అభయహస్తము వరదహస్తము 2 నువ్వు పట్టుకునే అవసరమే లేదు తల్లి అని ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఎందుకు అవసరం లేదు అని అంటే త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. త్వం ఏకాన్నైవాసి అమ్మ నువ్వు ఒక్కదానివే పట్టుకోలేదమ్మా. త్వమేకాన్నైవాసి ప్రకటిత వరాభీత్య భినయ. నువ్వు ఒక్కదానివి ఈ అభయముద్ర వరదముద్ర అభినయించ అవసరమే లేదు తల్లి అని అంటున్నారు. ఆదిశంకరాచార్యుల వారు అంత ధైర్యంగా అమ్మ నీకు అక్కర్లా వరదముద్ర అభయముద్ర అని ఎలా చెప్తున్నారు ఆయన అంటే భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాన్ తవ హి చరణావేవ నిపుణౌ. భయాత్రాతునమ్మ మా భయాల్ని మొత్తం అన్నీ పోగొట్టగలిగే శక్తి నీ పాదములకు ఒక్కదానికే ఉంది తల్లి. భయాత్రాతుం ధాతున్ ఫలమపి చ వాంఛా సమధికం. ఫలమపి చ వాంఛా సం అధికం. అమ్మా నీ కృప కరుణ అనేది అధికంగా ఉందమ్మా. అధికమైన కృప ఉన్నదానే కాబట్టి మేము కోరుకున్న దానికంటే నువ్వు అధికంగా నువ్వు మా కోరికలను తీరుస్తావు. మేము ఒకటి అడిగితే నువ్వు ఎన్నో మాకు ప్రసాదిస్తావు. కోరిన కోరికలే కాదు తల్లి, ఇంకా అన్నిటికంటే అధికంగా నువ్వు మా కోరికలన్నీ తీరుస్తావమ్మా అని స్వామివారు చెప్తున్నారన్నమాట. ఇక్కడ అమ్మ యొక్క కరుణ ఎలాంటిది అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు చూపిస్తున్నారు. సో మనం ఇక్కడ అభయముద్ర అంటే ఏంటి, వరదముద్ర అంటే ఏంటి అనేది చూద్దాం. అభయముద్ర ఆ భయ అంటే భయాన్ని తొలగించే ముద్ర అంటే ఇది అభయముద్ర. అమ్మ ఈ ముద్ర పట్టి ఊర్ధ్వముఖంగా చూపిస్తుంది. ఊర్ధ్వం అంటే పైకి. అభయముద్ర పైకి చూపిస్తూ భయపడకు నేనున్నాను అని చూపిస్తుంది అనమాట అమ్మ. వరదముద్ర అంటే ఏంటి? ఇలా చూపిస్తుంది. వరములు అంటే కోరిన కోరికలు, ఇచ్చున్నది తీర్చున్నది అంటే నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాను అని చెప్తుందని వరదముద్ర ఇలాగా. కానీ ఇలా చూపించినప్పుడు వరదముద్ర చూపించినప్పుడు ఎక్కడికి చూపిస్తుందమ్మా?
కిందకి చూపిస్తుంది. అమ్మ ఇలా కూర్చొని ఉంటే మీదకి, కిందకి ఏమున్నాయి? అమ్మ పాదాలు ఉన్నాయి. అమ్మ అంటే ఏంటి అర్థం? సమస్త సుఖాలన్నీ అమ్మ పాదముల నుండే వస్తున్నాయి. సమస్త సుఖాలన్నీ ఇహలోక సుఖాలు కానీ, పరలోక సుఖాలు కానీ, సమస్త సుఖాలు కూడా అమ్మ పాదముల వల్లనే మనకి తీరుతున్నాయి. ఆ తల్లి ఇవ్వగలిగే శక్తి గల తల్లి కాబట్టి సమస్త సుఖాలు అమ్మ పాదముల నుండే మనకి లభిస్తున్నాయి. అందుకనే అమ్మ రండి మీ కోరికలు తీరుస్తాను అని అమ్మ ఇలా వరదహస్తం చూపిస్తూ కిందకి చూపిస్తుంది. కానీ అభయహస్తం చూపిస్తూ మీద కిందకి చూపిస్తుంది తల్లి అని అంటే, మీదనున్న సుఖం అసలైన సుఖం, ఈ సుఖాలన్నీ లౌకికమైన సుఖాలు, ఇవి కాదు పట్టుకోవాల్సింది. అభయహస్తం అంటే పైనున్న సుఖం. పైన ఎవరున్నారు? అమ్మ ఉన్నారు. అంటే ఏంటి? అమ్మ నా దగ్గరికి రండి, అదే అసలైన సుఖము. అంటే అమ్మని చేరుకోవడమే అసలైన సుఖము, అదే మోక్షస్థానము. అమ్మని చేరుకోవడమే మోక్షస్థానం అనమాట. అభయహస్తం అనేది జ్ఞానం అనమాట. అంటే బ్రహ్మజ్ఞానాన్ని చూపించేది, అదే మోక్ష జ్ఞానాన్ని చూపించేది. కాబట్టి అటువంటి మోక్ష జ్ఞానం ఇచ్చే తల్లి అభయముద్రను పట్టనవసరం లేదు, చరణములో ఒక్కటే మోక్ష జ్ఞానం కూడా ఇచ్చేస్తుంది. అలాగే వరదహస్తం అంటే అన్ని లోకంలో శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణవు అంటే శరణ్యే లోకానాం సమస్త లోకాలన్నీ కూడా అమ్మ నీ చరణాలనే ఆశ్రయిస్తున్నాయమ్మా. కాబట్టి సమస్త లోకాలు అంటే మానవుల దగ్గర నుంచి దేవతల వరకు, ఊర్ధ్వలోకాల నుంచి నీచ లోకాల వరకు సమస్త లోకాలు, సమస్త ప్రాణులు, సమస్త దేవతలు అందరూ కూడా నీ చరణాలనే ఆశ్రయిస్తున్నారమ్మా అంటూ చెప్తూ స్వామి ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క పాదములే సమస్త లోకాలకి ఆశ్రయస్థానము. అమ్మకి అభయహస్తము వరదహస్తము పట్టుకోని అవసరమే లేదు. సమస్తము అమ్మ పాదములు చరణములు ఎందే ఉన్నవి కాబట్టి అమ్మ చరణాలనే సమస్త లోకాలన్నీ ఆశ్రయిస్తున్నాయి. కాబట్టి అటువంటి జగన్మాత యొక్క చరణాలని మనం కూడా ఆశ్రయించి మోక్షాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.